ఎట్లుంది హెయిర్ స్టైల్? ఈ హెయిర్ స్టైల్ ఎట్లా వేసుకోవాలి ఏంది అనేసి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ హెయిర్ స్టైల్ ఎట్లా వేసుకోవాలనేసి మనం ఇప్పుడు చూసేద్దాం పదండి. అరే ఏంట్రా ఇది? ఆగండి ఆగండి, స్టార్ట్ చేద్దాం. వెయిట్ చేయండి కొంచెం. అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఎట్లుంది హెయిర్ స్టైల్ అనేసి చెప్పండి. అనుకోకండి, చాలా మంది నాది పార్లర్ అంటే టిప్స్ అడుగుతారు, హెయిర్ స్టైల్స్, మేకప్స్ అన్నీ అడుగుతారు. వాళ్ళ కోసం అయితే నేను ఇప్పటి నుంచి హెయిర్ స్టైల్స్కి అయినా మేకప్ అయినా టిప్స్ అయినా చెప్దామని అనుకుంటున్నా. ఈరోజు అయితే మనం ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం. డిఫరెంట్ హెయిర్ స్టైల్ అంటే మనం వేసుకున్న డ్రెస్సింగ్ని బట్టి హెయిర్ స్టైల్ వేసుకోవాలి. కాబట్టి ఈరోజు నేను వేసుకున్న డ్రెస్కి ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది అనేసి ఆలోచిస్తే నాకు ఒక హెయిర్ స్టైల్ థాట్ వచ్చింది. అది మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో తీసేటప్పుడు ఫస్ట్ మీకు ఆ హెయిర్ స్టైల్ ఎట్లా వేసుకోవాలి అని చెప్పడానికి ముందు ఫస్ట్ హెయిర్ స్టైల్కి కొన్ని సామాన్ అయితే కావాలి. అఫ్కోర్స్ నేను అనుకున్న హెయిర్ స్టైల్కి అయితే ఇది ఒక రబ్బర్ బ్యాండ్ కావాలి, ఈ 2 టిక్ టాక్స్, యూపిన్స్ మీకు తెలుసు కదా, అదే కొప్పులో పెట్టుకుంటారు కదా, అవి అయితే కావాలి. ఈ 3 సామాన్ ఉంటే చాలు. నేను చూపించే హెయిర్ స్టైల్ అయితే ఎవరైనా వేసుకోవచ్చు. నేను ఈ డ్రెస్సింగ్ని బట్టి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నా. అట్లా మీకు కూడా ఎవరికన్నా ఏదైనా హెయిర్ స్టైల్ కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ కూడా అది అప్లోడ్ చేస్తా అంటే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ హెయిర్ స్టైల్ ఎట్లా వేసుకోవాలనేసి అయితే ట్రై చేద్దాం. నాకు కూడా ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఈ హెయిర్ స్టైల్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మ్యాక్సిమము. ఒకసారి మీ అందరితోని నేను కూడా ట్రై చేస్తా, చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ మనం హెయిర్ స్టైల్ వేసుకునేటప్పుడు ముందు చేయాల్సిన పని చుక్కులు తీసుకోవాలి. అది ఆల్మోస్ట్ అందరికి తెలుసు, నేను ఏదో చెప్తున్నా అనుకోకండి. ఇట్లా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టేల్ కోమ్ అయితే తీసుకుంటున్నా. మీ దగ్గర ఏ దువ్వెన ఉంటే ఆ దువ్వెనతోనైతే వేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఎట్లా అయితే తీసుకుంటానో గట్లా తీసుకోండి. సైడ్ పఫ్ అంటారు కదండి, పఫ్ లాగానే, కాకపోతే ఇది సైడ్ పఫ్ లాగా కొంచెం. మరి నేను పఫ్ ఎక్కువ తీయను, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నా. ఇది ఇప్పుడు కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు? ఇంతే, ఎక్కువ పఫ్ కాదు. సైడ్ పాపడ తీసి తర్వాత ఇట్లా పఫ్ తీసేసి నేను ఇప్పుడు 2 టిక్ టాక్లు తీసుకున్నా కదా, అవైతే ఇక్కడ పెట్టుకుందాం. కనిపిస్తుంది కదా టిక్ టాక్లు. ఇప్పుడు ఏం చేయాలంటే హాఫ్ పార్టీషన్ తీసుకోవాలి మన హెయిర్ లోపల. ఇప్పుడు ఫుల్ పార్టీషన్లో హాఫ్ అయితే తీసుకోవాలి. ఎట్లా అనేసి నేను చూపిస్తాను. ఉంది కదా, ఇది తేలుకోమ అనుకోండి, మనకి ఈజీగా ఇట్లా పార్టీషన్ అనేది వస్తుంది. నేను చుక్కులు తీసుకోవాలని ఎందుకు చెప్పినా ముందే ఇదే పరిస్థితి వస్తుంది. మళ్ళీ చుక్క అయింది అనుకో దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది కదా. ఇట్లా హాఫ్ పార్టీషన్ అయితే తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత దీనికి ఏం చేద్దామంటే మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం కదా, బ్లాక్ రబ్బర్ బ్యాండ్. బ్లాక్ అయితే మనకి ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది, కనిపించదు అన్నట్టు. బ్లాక్ మస్ట్ బి యూజ్డ్, అంటే బ్లాక్ రబ్బర్ బ్యాండ్ కంపల్సరీ. నేను చెప్పిన హెయిర్ స్టైల్కి మీరు చూస్తారు కదా, ఇట్లయితే పెట్టేసుకోండి. టైట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని ఫస్ట్ కోమ్ చేయండి. ఒకసారి ఫ్రంట్ కూడా చూసుకోండి. కొంచెం మనకి ఫ్రంట్ కొంచెం స్టైల్ పడడం ఎక్కువ ఉంటుంది కదా, ఆ స్టైల్ కోసం ఇట్లా కొంతమంది ఫంక్ హెయిర్ కూడా హెయిర్ కట్ చేసుకుంటారు, ఫంక్ బ్యాండ్స్ అని. నాకు అట్లా హెయిర్ కట్ చేసుకోలే కాబట్టి నాకు ఆల్రెడీ కొంచెం సైడ్ వీటిలో వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు గ్రోత్ అయ్యే హెయిర్స్ అవే కొంచెం స్టైల్ కోసం ఫ్రంట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుని ఏదన్నా కొంచెం అంటే అన్ఈజీగా అనిపిస్తే హెయిర్ ఇప్పుడే మనం చూసేసుకోవాలి. ఇప్పుడు వెనక చూస్తున్నారు కదా, ఈ హెయిర్ స్టైల్ అయితే రొటీన్ కామన్. ఈ హెయిర్ స్టైల్ కదా మా అందరికి తెలుసు కదా అనేసి అనుకుంటారు. ఇది కాదు నేను చూపించేది. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ అయితే కామన్గా ఎవరమైనా వేసుకోవచ్చు. దీనికి నేను కొంచెం ట్విస్ట్ చేద్దాం. ట్విస్ట్ అంటే ఏందో కాదు చూపిస్తా. ఇప్పుడు ఇది పొనిటైల్ ఉంది కదా, ఈ పొనిటైల్కి మనం ట్విస్ట్ చేయాలి మొత్తం. ట్విస్ట్ అంటే తెలుసు కదా మీకు. ఫస్ట్ ఇది టైట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇది మొత్తం ఇట్లా ట్విస్ట్ చేసుకోండి టైట్గా, మంచిగా కోమ్ చేసుకొని
ఇట్లా ట్విస్ట్ చేసుకోండి. అంటే మనకి డ్రెస్సింగ్ని తగ్గట్టు హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటే బాగుంటుంది. ఏ డ్రెస్ మీద పడితే ఆ డ్రెస్ మీద వేసుకుంటే కూడా మనకు సెట్ కాదు. ట్విస్ట్ చేసుకున్నప్పుడు తుష్పోతుంది. నేను ఇట్లా ఇక్కడ రౌండ్గా పెట్టుకునేటప్పుడే ట్విస్ట్ చేసుకుంటా పెట్టుకుంటా. అంటే కొప్పు బంద్ పెట్టుకునేటప్పుడు కనిపిస్తుంది కదా, ట్విస్ట్ చేస్తున్నా. కనిపించిందా మీకు? ఇట్లా ఈ విధంగా అయితే ట్విస్ట్ చేసేసుకోండి మొత్తం. ట్విస్ట్ చేసుకొని ఫస్ట్ మనము ఈక్వల్గా వేసేసుకోవాలి మొత్తం. ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలంటే ఇది ఇట్లనే ఉండాలంటే దీనికి కావాల్సింది సైడ్ పిన్స్ కాదు, యూ పిన్స్. యూ పిన్స్ అయితే మనం కొప్పు పెట్టుకోవడానికి మంచిగా సెట్ అవుతాయి కాబట్టి ఇట్లా యూ పిన్స్ అయితే పెట్టేసుకుందాం. స్టిఫ్ ఉండాలంటే కంపల్సరీ యూ పిన్స్ అయితే యూజ్ చేయండి. చూడండి, ఒక్కటి పెట్టగానే ఇట్లా ఉండిపోయింది ఊడిపోకుండా. ఇట్లయితే మన హెయిర్కి తగ్గట్టు ఎంత హెయిర్ ఉంటే దాన్ని బట్టి యూ పిన్స్ పెట్టేసుకుంటే ఫైనల్గా నా చింపిరి జుట్టుకి హెయిర్ స్టైల్ అయిపోయింది. బాగలేదు కదా. లేదా కామెంట్ అయితే చేయండి. నేను ఈ హెయిర్ స్టైల్కి ట్విస్టెడ్ పోనీటైల్ హెయిర్ స్టైల్ అని పెట్టిన. మీకు ఎవరికైనా ఈ హెయిర్ స్టైల్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా హెయిర్ స్టైల్ చూస్తే ఇట్లనే ఫాలో అవుతుండండి. మంచి మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్.